నేమ్ టోటల్ డిసైడింగ్. అసలు ఒక పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి ఒక పర్సన్కి నేమ్ టోటలు ఎంత ఉండాలి అని డిసైడ్ చేయాల్సిన అవసరం ఏముంది అనే విషయాన్ని చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, సెప్టెంబర్ 14, 2019 ఒక పర్సన్ జన్మించారు. ఇప్పుడు ఇతని యొక్క డెస్టినీని మొత్తం చూస్తే 26 అంటే 8. ఇతని యొక్క ప్యాటర్న్ 5938. ఇక్కడ ఈ ప్యాటర్న్లో ఒక్కొక్క డిజిట్ 15 ఇయర్స్ ఉంటుంది. మొదటి 15 ఇయర్స్ 5 ఉండటం వల్ల ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత 9, తర్వాత 15 ఇయర్స్ 9 ఉండటం వల్ల కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే 30 సంవత్సరాల వరకు ఇతనికి తిరుగులేదు. ఇక 31 నుంచి 45 వరకు 3 ఉంది. యాక్చువల్గా ఈ 3 అనేది ఒక కూల్ నెంబర్, అంటే హెల్త్ ప్రాబ్లం తెచ్చే నెంబర్. అంటే 31 నుంచి 45 సంవత్సరాల వరకు ఇతనికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అంటే శ్వాసకోశానికి సంబంధించి జలుబు, దగ్గు, గుండె నెమ్ము లాంటివి కానీ, స్కిన్ ఎలర్జీ లాంటివి కానీ ఇతనికి ఉంటాయి. మరి ఇది స్ట్రగుల్ పీరియడ్ 31 to 45. నెక్స్ట్ 46 to 60 వరకు 8 ఉంటుంది. ఈ 8 ఇతన్ని ఒక పని మీద ఉంచకుండా ఇతన్ని రకరకాలుగా తిప్పుతూ ఉంటుంది. అందువల్ల ఇతనికి మొదటి 30 సంవత్సరాలు మాత్రమే బాగుంటుంది, 31 నుంచి 60 వరకు బాగుండదు అనేది డిసైడ్ అయింది. అయితే ఈ ప్యాటర్న్లో 3-8 డెడ్ యాంటీ కాంబినేషన్, అంటే జన్మ పగ సంఖ్యలు. జనరల్గానే బై బర్త్ ఇతనికి బాగలేదని వచ్చింది. పైగా ఇక్కడ ఈ 2 అంకెలు కూడా జన్మ పగ సంఖ్యలు అయ్యాయి. కాబట్టి ఆ అనారోగ్యం అనేది డీప్గా అయిపోయి అతనికి ప్రాణాపాయం జరిగే పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇప్పుడు మనము మన యొక్క ఆచార వ్యవహారాలను బట్టి తెలిసో తెలియకో మన నమ్మకంతోనో ఒక పేరు పెడతాం. మరి ఏం జరుగుతుంది ఆ పేరు పెడితే? ఈ యొక్క బై బర్త్ ప్రకారం వచ్చిన ప్యాటర్న్ని ఈ పిలిచే పేరు ఏం చేస్తుందంటే ఇంకొక కొత్త ప్యాటర్న్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్లో మనకి 31 నుంచి 60 వరకు బాగుండదు అనేది డిక్లేర్ అయింది. ఇప్పుడు ఈ ప్యాటర్న్లో 31 నుంచి 60 వరకు బాగుండదని డిక్లేర్ అయింది. దీనికి గాలికి నిప్పు తోడైనట్లు ఈ జన్మ పగ సంఖ్యల జత తోడు కావటం వల్ల ఇంకా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మరి ఈ పేరు అనేది ఈ యొక్క బై బర్త్ ప్రకారం ఉన్న దోషపూరితమైన ప్యాటర్న్ని సవరించకుండా ఇంకా రెచ్చగొట్టిందనుకోండి, అప్పుడు ఇతని పరిస్థితి ఏంటి అనేది మొదటగా చూద్దామండి. సాధారణంగా మనము ఇప్పుడు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గల పర్సన్ నేమ్ చేయమని ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి గుడ్ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని పెడతారు. ఎందుకంటే ఇది ఒక సాధారణమైనటువంటి న్యూమరాలజీ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు చేసే పని. ఎందుకంటే జనరల్గా ఇవి గుడ్ నెంబర్స్, అంటే మంచి నెంబర్స్. ఇందులో 15ని హిప్నోటిక్ సంఖ్య అంటారు, 19ని ప్రిన్స్ ఆఫ్ హెవెన్ అంటారు, 23ని రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటారు, 24ని ఎంజాయ్ నెంబర్ అంటారు, 25ని కాన్ఫిడెంట్ నెంబర్ అంటారు, 27ని ధైర్యవంతుని సంఖ్య అంటారు, 30ని అమృత సంఖ్య అంటారు, 32ని రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటారు, 40ని డేర్ నెంబర్ అంటారు, 41ని ఆకర్షణ సంఖ్య అంటారు, 42ని ఎంజాయ్ సంఖ్య అంటారు, 46ని లక్కీ నెంబర్ అంటారు, 50ని వక్తగా గుర్తింపునిచ్చే నెంబర్ అంటారు, 51ని లగ్జరీ నెంబర్ అంటారు, 52ని ప్లెజెంట్ నెంబర్ అంటారు, 54ని సౌఖ్యం సుఖం కలిగించే నెంబర్ అంటారు, 55ని లెజెండ్ నెంబర్ అంటారు, 59ని లవబుల్ నెంబర్ అంటారు, 60ని టాక్టిక్ నెంబర్ అంటారు, 62ని ఫ్రెండ్లీ నెంబర్ అంటారు, 64ని గుడ్ పొజిషన్ నెంబర్ అంటారు, 69ని కింగ్ నెంబర్ అంటారు. సో ఇవన్నీ కూడా గుడ్ నెంబర్సే, మంచి నెంబర్స్. ఇవి మంచి నెంబర్లే అయినప్పటికీ
ఎవరికి ఏ పొజిషన్లో ఉన్న వారికి ఏ నెంబర్ పెట్టాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకి మనకి బలం మందులని ఉంటాయి, మెడికల్ షాపులో టానిక్స్ ఉంటాయి బలాన్ని ఇచ్చేవని. మనం బలాన్ని ఇస్తుంది కదా అని మనం గనక ఎవరు పడితే వాళ్ళని వాడితే విపరీతమైన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఏ సిచ్యుయేషన్ ఉన్న వాళ్ళకి ఏ బలానికి సంబంధించిన టానిక్ వాడాలనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా గుడ్ నెంబర్లే అయినప్పటికి కూడా ఆ యొక్క పర్టికులర్ పర్సన్ని, ఆ పర్సన్ యొక్క పరిస్థితిని నెగిటివ్ని న్యూట్రల్ చేసి పాజిటివ్ని పెంచేది ఏదో ఈ గుడ్ నెంబర్లో దాన్ని ఎన్నుకోవాలి. అంతేగాని పాజిటివ్ న్యూట్రల్ చేసి నెగిటివ్ని రేజ్ చేసేది ఎంచుకుంటే అసలుకే మోసం వస్తుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది అదే నేమ్ డిసైడింగ్ అంటే. కానీ చాలామంది చేస్తుంటే తప్పు ఏంటంటే ఇది గుడ్ నెంబర్ కదా, రాయల్ నెంబరు, ఆ నెంబరు, ఈ నెంబర్ అని చెప్పి పెట్టేస్తుంటారు. దానివల్ల ఫలితాలు రాకపోగా అధోగతి పాలవడం జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ నేమ్ టోటల్ డిసైడింగ్ అనేది మనకి మనిషికి గుండెకాయ లాంటిది అనమాట. సో ఇది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. మొదటగా ఇంకొంత వివరణ చూద్దాం. ఇప్పుడు ఈ పర్సన్కి 60వ నెంబరు టాప్ పిక్ నెంబరు, ఇది వాళ్ళకు పెడితే చాలా అద్భుతంగా పనిచేసింది, చాలా ఆదాయం కలిసి వచ్చింది అని చెప్పి వీళ్ళకు కూడా పెట్టారు అనుకోండి. చూడండి 60, 6 + 0 అంటే 6 అవుతుంది. ఈ 6 ఈ పర్సన్ని ప్రభావితం చేస్తుంది. అంటే ఈ పర్సన్ యొక్క ప్యాటర్న్ మీద ఈ 6 ప్రభావం ఉంటుంది. అందుకే పక్కనేసాను చూడండి. ఇతని ప్యాటర్న్ 5, 9, 3, 8 కింద 6 వేసి యాడ్ చేసాం. 5, 6, 11, దాన్ని సింగిల్ చేస్తే 1 + 1 2, 9, 6, 17, సింగిల్ చేస్తే 6, అలాగే 3 + 6 9, 8 + 6 అంటే 14, సింగిల్ చేస్తే 5. ఇప్పుడు కొత్త ప్యాటర్న్ వచ్చింది, అదేంటి 2695, 2695. దీనిలో 29 మరలా డెడ్ యాంటీ, అంటే ఆల్రెడీ ఒక డెడ్ యాంటీ జత ఉన్న తన సొంత ప్యాటర్న్ని మరలా ఈ యొక్క నేము జనరేట్ అయ్యేకుంది ఇంకో కొత్త ప్యాటర్న్ వస్తే ఆ ఉన్నది పోకపోగా మరొక కొత్త నెగిటివ్ వచ్చి పడింది. అంతేకాకుండా నేమ్ టోటల్ 16 రాసుకున్నప్పుడు దాని కింద చూడండి, ఆ యొక్క ప్యాటర్న్ కింద 16 రాసుకున్నప్పుడు 5, 6 అనేవి మరలా జన్మపగ సంఖ్యలు, డెడ్ యాంటీ నెంబర్స్. సో ఇంక ఇతర పరిస్థితి చూడండి, వాస్తవంగా 60 గుడ్ నెంబరే, మంచి నెంబరే, చాలా మందికి కలిసి వచ్చింది కూడా. కానీ పర్టికులర్గా ఈ పర్సన్గా మాత్రం అది డౌన్ ఫాల్ చేసేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం మంచి నెంబర్ల కదా అని ఉపయోగించడం వల్ల చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు చూద్దామండి అసలు నేమ్ టోటల్ ఎలా డిసైడ్ చేస్తామా అని. ఇప్పుడు వీరి యొక్క డెస్టినీ 8. ఒక మనిషి కెరీర్ని ముందుకు తీసుకెళ్లాలన్నా, ఒక మనిషి యొక్క ఫ్యూచర్ ఎక్సలెంట్గా ఉండాలన్నా ఖచ్చితంగా దానిపైన అతని యొక్క డెస్టినీ ప్రభావం 100కి 100% ఉంటుంది. ఇతని యొక్క డెస్టినీ వచ్చేసి 8. సో ఇతని హార్మోని ఏమవుతుందంటే 2, 4, 8 అవుతుంది. మరి ఇప్పుడు మనం నేమ్ టోటల్గా ఏం చూడాలంటే ఈ హార్మోనీలో ఉన్న 2, 4, 8 చూడాలి, తర్వాత ఫ్రెండ్లీగా ఉన్న 1, 5, 6 చూడాలి. టోటల్గా 2, 4, 8, 1, 5, 6 వీటిల్లో ఇతనికి నేమ్ టోటల్గా ఉండి ఇతని యొక్క ఫ్యూచర్ని బ్రైట్ చేసే నెంబర్ ఏదో మనం డిసైడ్ చేయాలి. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ని ఈ 6 నెంబర్స్ని ఉపయోగించి చూద్దామండి. ఫస్ట్ చూడండి 5, 9, 3, 8 ప్యాటర్న్, దాని కింద 2 సరిపోతుందేమో చూసాం, 2, 2, 2 వేసి యాడ్ చేసాం. చేస్తే కొత్త ప్యాటర్న్ ఏమొచ్చింది 7, 2, 5, 1 వచ్చింది. ఇక్కడ 7, 1 డెడ్ యాంటీ, సో ఈ 2 అనేది పనికిరాదు. నెక్స్ట్ వచ్చేసి 4, 4, 4 చూస్తే కొత్త ప్యాటర్న్ 9, 4, 7, 3 వచ్చింది. దీంట్లో 2 డెడ్ యాంటీ కాంబినేషన్ జతలు ఉన్నాయి, 4, 7, 3, 7, 4, 3 3 ఉన్నాయి. సో ఇది పనికిరాదు 4 కూడా. నెక్స్ట్ 8 చూసాం, చూస్తే 4, 8, 2, 7 అనే కొత్త ప్యాటర్న్ వచ్చింది. దీంట్లో 4, 7 డెడ్ యాంటీ కాంబినేషను, సో పనికిరాదు. నెక్స్ట్ 1 చూస్తే 6, 1, 4, 9 అనే కొత్త ప్యాటర్న్ వచ్చింది. దీనిలో 6, 1 డెడ్ యాంటీ, ఇది పనికిరాదు. నెక్స్ట్ 5 చూస్తే 1, 5, 8, 4 గుడ్ ప్యాటర్న్ వచ్చింది. ఇందులో ఒక డెడ్ యాంటీ కాంబినేషన్ కూడా లేదు, సో ఇది పనికి వస్తుంది. నెక్స్ట్ 6 ఉంది. 6ను చూసినట్లయితే వచ్చిన ప్యాటర్న్లో 2, 9 డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది, కాబట్టి ఇది కూడా నో యూస్. కాబట్టి ఒక్క 5వ నెంబర్ మాత్రమే ఇతని యొక్క భవిష్యత్తుని బ్రైట్ చేయగలదు.
సో వీరి యొక్క నేమ్ టోటల్ 5. అయితే ఇలా సింగిల్ డిజిట్లో నేమ్ టోటల్ రాదు కదా, మరి 5లో వచ్చేటువంటి డబల్ డిజిట్ నేమ్ టోటల్స్ ఏంటియో చూద్దామండి. 14, 23, 32, 41, 50. అంటే వీటిలో 2 అంకెలను కూడుకుంటే 5 వస్తుంది అనమాట. అయితే ఇందులో 14ని విక్టిమ్ నెంబర్ అంటారు, బ్యాడ్ నెంబర్ అంటారు, ఇదొద్దు. ఇక 23, 32, 41, 50 చూడాలి. మనము ఈ 4 నెంబర్స్ 4 సార్లు ప్యాటర్న్ వేసుకొని ఫస్ట్ 23 వేసాం, 5 కింద 2, 8 కింద 3. ఇక్కడ 8, 7 డెడ్ యాంటీ అయ్యాయి. సో ఈ 23 అనే టోటల్ పనికిరాదు. నెక్స్ట్ 32 వేసినప్పుడు 5కి 3 యాప్ట్ అయింది, అలాగే 8కి 2 యాప్ట్ అయింది. అలాగే 41 వేసినప్పుడు 5కి 4 యాప్ట్ అయింది, 8కి 1 యాప్ట్ అయింది. అలాగే 50 వేసినప్పుడు 5కి 5 యాప్ట్ అయింది, 8కి 0 డమ్మీ చేస్తుంది. 8 ఎలాగూ బ్యాడే కాబట్టి దాన్ని డమ్మీ చేస్తుంది. ఈ విధంగా మనకి 32, 41, 50 ఓకే అయ్యాయి. సో ఫైనల్లీ వీ విల్ టేక్ 32, 32, 41, 50. ఈ విధంగా మనం నేమ్ టోటల్ డిసైడింగ్ చేసి ఆ తర్వాతే మనం నేమ్ కరెక్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది.